అసలు కథ ఎలా మొదలవుతుందంటే, అడవిలో రాముడి సాహసంతో చాలా మామూలుగానే మొదలవుతుంది. రాముడి దినచర్యను మనం ఒకసారి చూస్తే, ఉదయాన్నే తీయని మామిడి పండ్ల కోసం వాడు అడవిలోకి వెళ్ళాడు. మధ్యాహ్నం వరకు ఎక్కడెక్కడో వెతికాడు, కాని ఎంత తిరిగినా ఒక్క పండు కూడా దొరకలేదు. దాంతో పాపం బాగా అలసిపోయి సాయంత్రం వేళొక పెద్ద చెట్టు నీడ చూసుకుని కాస్త విశ్రాంతి తీసుకుందామని అక్కడే కూర్చున్నాడు. ఆ అలసటలో ఎప్పుడు కళ్ళు మూసుకున్నాడో వాడికే తెలీదు. అలా గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ఇప్పుడు కథలో టోన్ పూర్తిగా మారుతుంది. పడుకున్న రాముడికి రాబోయే ముప్పును సూచించే ఒక భయంకరమైన పీడకల వస్తోంది. ఆ గాఢ నిద్రలో వాడికి ఏమనిపిస్తోందంటే, ఒక పెద్ద చీకటి గుహ. అందులో అడవికి రాజైన సింహం, అలాగే ఒక జుత్తులమారి నక్క కూర్చుని ఏవో కుట్రలు పన్నుతున్నాయి. ఆ అడవిలోకి కొత్తగా వచ్చిన ఒక వ్యక్తి గురించి, అంటే సాక్షాత్తూ మన రాముడి గురించే అవి మాట్లాడుకుంటున్నాయి. వాణ్ణి ఎలాగైనా బంధించి గుహలోకి తీసుకురావాలని ఆ రెండూ ప్లాన్ చేస్తున్నాయి. అంతేకాదు, ఆ నక్కతో సింహం ఏమంటుందో రాముడు కల్లో చాలా స్పష్టంగా వింటాడు. వాడికి మాయమాటలు చెప్పి నమ్మించి ఎలాగోలా మన గుహ దగ్గరికి తీసుకురావాలి అని ఆ నక్కను సింహం ఆదేశిస్తుంది. అది వినగానే రాముడికి కలలోనే అర్థమైపోతుంది తను ఎంతటి డేంజర్లో ఉన్నాడు అని. ఇక్కడే కథలో అస్సలు ట్విస్టుంది. ఆ భయంతో రాముడు అకస్మాత్తుగా ఉలిక్కిపడి నిద్రలేచిన తర్వాత ఏం జరిగిందనేది ఇక్కడ అత్యంత కీలకం. కళ్ళు తెరిచి చూసేసరికి రాముడికి నూట మాట రాలేదు. ఎందుకంటే నిజానికి ఆ పీడకలే ఇంక ముగియలేదు. కలలో ఏ జిత్తులమారి నక్కను చూసి వాడు భయపడ్డాడో, అక్షరాలా అదే నక్క ఇప్పుడు కలలో నుండి బయటకొచ్చినట్లుగా వాస్తవ ప్రపంచంలో వాడి కళ్లముందే నిలబడి ఉంది. అదెలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఎవరైనా సరే భయంతో గడ్డకట్టుకుపోవలసిందే కదా. రాముడు ఆ షాట్లోనే ఉండగానే ఆ నక్క మాట్లాడటం మొదలుపెట్టింది. ఎలా మాట్లాడుతుందో తెలుసా? కలలో సింహం ఎలాగైతే ప్లాన్ చేసిందో అచ్చం అలాగే మాయమాటలు చెప్తోంది. నువ్వు మా అడవికి వచ్చిన అతిథివి, మా రాజుగారు నిన్ను గుహకు ఆహ్వానించారు అంటూ ఎంతో వినయంగా నటిస్తూ పిలుస్తోంది. దీన్ని బట్టి రాముడు ఎంతటి ప్రమాదంలో ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. బయటకు చూస్తేనేమో నక్క ఒక రాజాతిథికి ఇస్తున్న మర్యాదాపూర్వకమైన ఆహ్వానంలా అనిపిస్తోంది కదా. కాని దాని వెనుకున్న అసలు ఉద్దేశం రాముణ్ణి గుహలోకి తీసుకెళ్లి ఆ సింహానికి ఆహారంగా మార్చడమే. ఆ తీయని మాటల వెనుక పొంచియున్న మరణశాసనాన్ని రాముడు వెంటనే పసిగట్టేశాడు. మరి ఖచ్చితంగా ప్రాణాలు పోయే ఆ పరిస్థితిలో రాముడు ఏం చేశాడు? బ్రతకాలంటే ఆ క్షణంలో చాలా వేగంగా ఆలోచించాలి. ఇక్కడే రాముడి తెలివితేటలు బయటపడతాయి. వామ్మో అని పరుగులు తీయకుండా అక్కడికక్కడే ఒక అద్భుతమైన ప్లాన్ను 3 స్టెప్స్లో అమలు చేశాడు. 1. భయపడుతున్నట్లు కాకుండా చాలా ప్రశాంతంగా ఉన్నట్లు నటించడం. 2. తనకొక భయంకరమైన జబ్బు ఉన్నట్లు కట్టుకథ అల్లడం. ఇక 3. ఆ జబ్బును సాకుగా చూపి ఆ నక్కనే తిరిగి భయపెట్టడం. రాముడు ఏమాత్రం తడబడకుండా నక్కతో ఏమన్నాడంటే, నాకు చాలా ప్రమాదకరమైన అంటువ్యాధి ఉంది. మా గురువుగారు నన్ను ఎక్కడికి వెళ్ళొద్దని ఇక్కడే విశ్రాంతి తీసుకోమని చెప్పారు. నా నుండి దూరంగా ఉండు, లేదంటే ఈ రోగం నీకు కూడా అంటుకుంటుందని గట్టిగా చెప్పాడు. చూడండి, ప్రాణభయమన్నది నక్కకు కూడా ఉంటుందన్న చిన్న లాజిక్ను రాముడు ఎంత అద్భుతంగా వాడుకున్నాడో కదా. అంతే, ఆ మాటలకు నక్కకు చెమటలు పట్టాయి. రోగమున్న కుర్రాణ్ణి తీసుకెళ్తే రాజుగారేమైనా అంటారో, లేక తనకే ఆ వ్యాధి అంటుకుంటుందో అని భయపడిపోయిన ఆ జిత్తులమారినక్క తన ప్లానంతా పక్కన పెట్టేసి ప్రాణభయంతో అక్కడ్నుంచి తోకముడిచి పారిపోయింది. అలా రాముడు ఎలాంటి ఆయుధం లేకుండా కేవలం తన మాటలతోనే ప్రాణాలు దక్కించుకుని సేఫ్గా ఇంటికి చేరుకున్నాడు. సరే, ఇంతకీ ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన పాఠమేంటి? ఈ కథ స్పష్టంగా మనకు ఉపాయమంటే ఏంటో చెప్తుంది. ఉపాయమంటే విపత్కర పరిస్థితులలో కూడా ప్రశాంతంగా ఆలోచించి సమయస్ఫూర్తితో వ్యవహరించడం. శారీరక బలం లేకపోయినా మన మెదడును చురుకుగా ఉంచుకుంటే ఎంతటి ప్రమాదం నుండైనా సరే బయటపడవచ్చని ఈ కథ నిరూపిస్తోంది. అంటే మన మైండ్ ప్రెజెన్సే మనకున్న అతిపెద్ద ఆయుధమన్నమాట. కాబట్టి ముగించే ముందు ఒక మాట. మన నిజ జీవితంలో ఎప్పుడైనా అనుకోకుండా ఇలాంటి కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు భయపడి వెనకడుగు వేసే బదులు రాముడిలాగా మీ సమయస్ఫూర్తిని ఉపయోగించి ఆ పరిస్థితిని మీకు అనుకూలంగా ఎలా మార్చుకోగలరో ఒకసారి ఆలోచించండి.